2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మీరేం చదువుకున్నారు బీటెక్? ఎంసీఏ. ఓహో, మీరు ఎంసీఏ చదువుకున్నారు. ఎంసీఏ పాస్. ఇటువైపు ఎందుకు వచ్చారు మరి? నాకు సాఫ్ట్వేర్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందని ఇటు వచ్చాను. ఓకే, మరి కోడింగ్ అది నేర్చుకునేటప్పుడు కొంచెం టఫ్ గా ఉంటుంది కదా, ఎస్ సార్. పర్లేదా? మేనేజ్ చేయగలుగుతున్నాను సార్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసిన చేంజెస్ ఏంటమ్మా? కొంచెం స్కిల్స్ అనేవి గెయిన్ చేసుకున్నాను సార్. యాప్టిట్యూడ్ నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. బయట హైదరాబాద్లోను విజయవాడలోను చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎందుకు కోడ్ జ్ఞాన్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? మా రిలేటివ్స్ కూడా ఇక్కడ నుంచి ప్లేస్ అయి ఉన్నారని ఇక్కడికి జాయిన్ అయ్యాను. ఓకే, ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందా? ఉంది సార్. వాళ్ళు విజయవాడ ప్రిఫర్ చేశారు, నేను హైదరాబాద్ వచ్చాను. లైక్ ఏమన్నా వాకింగ్స్ ఉన్నా వెళ్ళొచ్చు, లేదా వీళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తారు కాబట్టి జాయిన్ అవ్వచ్చు. మరి జాయిన్ అవ్వమని చెప్తారా కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్? ఎస్ సార్. పేరెంట్స్ కూడా కొంత యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, పంపించాలా వద్దా, రైట్ ఇన్స్టిట్యూటా కాదా అని చెప్పేసి. ఇక్కడైతే సేఫ్ గానే ఉంటది సార్. టీచర్స్ కూడా మంచిగానే చెప్తారు, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, కోడింగ్ ఏమన్నా డౌట్లు ఉన్నా చెప్తారు, మెంటర్స్ ఉంటారు, వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటారు డౌట్స్ అనేవి. మంచిగానే ఉంటుంది సార్. సో జాయిన్ అవ్వమనే చెప్తాను నేను. వన్ వర్డ్ లో చెప్పంటే ఏం చెప్తారు? తను చెప్పినట్టు డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి అయితే ఇది 100% బాగుంటుంది. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ లోనే, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎందుకు కోడ్ జ్ఞాన్ చూస్ చేసుకున్నారు? అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, బట్ కోడ్ జ్ఞాన్ నేను మీ టీవీ ద్వారానే తెలుసుకున్నాను సార్, సుమన్ టీవీ ద్వారా. అండ్ ఐ థాట్ ఇట్ వాస్ బెస్ట్, అందుకు నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు మేము టీవీలో చూపించినంత బాగానే ఉందా? ఫీడ్బ్యాక్ ఏం చెప్తారు? ఒక 4 పాయింట్స్ చెప్పంటే కోడ్ జ్ఞాన్ గురించి ఏం చెప్తారు? కోడ్ జ్ఞాన్ విల్ బి బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఫర్దర్ జూనియర్స్ ఎవరైనా కానీ జాయిన్ కావచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, లైక్ టీచింగ్ కానీ, ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ డౌట్స్ కానీ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి సార్. యూటిలైజింగ్ ప్రాక్టీస్ సెషన్స్ అండ్ పోర్టల్స్, జాబ్స్ కానీ అవి మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఇట్ ఈస్ ద బెస్ట్. ఎవరైనా మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఫినాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు కదా ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అని అంటే, ఈఎంఐ ఆప్షన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఫెసిలిటీ ఉందా? అది ఉంది. ఓకే, ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, అది చూపిస్తున్నారా? చూపిస్తున్నారు. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఎక్కడ ఎందుకు బెస్ట్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు కూడా కొంచెం తెలుసుకొని ఉంటారు కదా, బయట ప్లేస్మెంట్ లేట్ అయినా సరే గ్యారంటీగా ఉంటుంది. అండ్ బయట ఇన్ కేస్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ తక్కువ ఉండొచ్చు. అండ్ ఇక్కడ లిమిట్ చాలా తక్కువ మంది స్ట్రెంత్ ఉండడం వల్ల టీచర్కి ప్రతి ఒక్కరూ తెలుస్తారు. అండ్ నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అట్లాంటివి వచ్చి క్లారిఫై చేయనీకి అండ్ రిపీటెడ్గా వాళ్ళు అడగడము అట్లా ఏమన్నా ఉంటుంది, స్కోప్ చాలా ఉంటుంది సార్. కాబట్టి ఐ చూస్ దిస్. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం ట్రైనింగ్ తీసుకుంటున్నారు? జావా ఫుల్ స్టాక్. ఎందుకు దాని మీద అవకాశాలు ఉన్నాయండి? ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ట్రెండింగ్ కోర్సే అందుకే తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే జాయిన్ అయిన తర్వాత మీరు చూసినటువంటి చేంజెస్ ఏంటి? అంటే ఒక్కొక్క 4 స్కిల్స్ అడాప్ట్ చేసుకున్నాను అని అంటే ఏమేమి చెప్తారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్. కమ్యూనికేషన్ చాలా బెటర్గా ఉంది సార్. కోడింగ్, కమ్యూనికేషన్ చాలా బెటర్గా అయ్యాను సార్. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి మీకు? సార్ ఎవ్రీ సండే ఏ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి? ఓకే, అక్కడ మీకు మైనస్ అనిపించినటువంటి విషయాలు ఏంటంటే అప్పటికప్పుడే చెప్పేస్తుంది కదా ఏ మాక్ ఇంటర్వ్యూస్లో, ప్లస్లు మైనస్లు అంటే ఏం చెప్తారు? అది కమ్యూనికేషన్ ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్ వెంటనే మెయిల్కి. దానివల్ల ఎక్కడ లో ఉన్నానో నెక్స్ట్ వీక్కి కొంచెం ప్రిపేర్ అయ్యి మళ్ళీ చూసుకోవచ్చు. అక్కడ మీరు చూసుకున్న దాని ప్రకారం ఎక్కడ కొంచెం స్టడీస్లో వీక్గా ఉన్నా అనిపించింది, అది ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే? కమ్యూనికేషన్లో కొంచెం ఎఫెక్ట్ పడింది సార్ ఫస్ట్లో, ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాను సార్. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాను. ఓకే, అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అటువైపు జాయిన్ అవుదాము, ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందని చెప్పి చెప్తున్నారు, అవునో కాదో కూడా తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందమ్మా? ఉంది సార్. మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ సార్, సిఎస్సి. ఓకే, ఇక్కడ ఏ గ్రూప్ తీసుకున్నారు? ఇప్పటికి ఏ బ్రాంచ్? ఫుల్ స్టాక్ జావా. ఎందుకు అదే తీసుకున్నారు సార్? ఎక్కువ ఆపర్చునిటీస్ దాని మీద ఉంటవి అని చూస్ చేసుకున్నారు. ఉన్నాయా దాన్ని తగ్గట్టే అవకాశాలు కల్పిస్తున్నారా, చూపిస్తున్నారా కోడ్ జ్ఞాన్ వాళ్ళు? ఉన్నాయి సార్. జాయిన్ అవ్వమని చెప్తారా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి? కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసినటువంటి చేంజెస్ ఏంటమ్మా స్కిల్స్ లో? అంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి స్కిల్స్ ఉంటాయి మన దగ్గర. లైక్ కాలేజ్లో మేమేం వినలేదు కోడింగ్, ఇక్కడికి వచ్చాక సార్ వాళ్ళు బాగానే చెప్తున్నారు. ఓకే, ఒక 4 words చెప్పంటే కోడ్ జ్ఞాన్ గురించి ఏం చెప్తారు? ఆపర్చునిటీస్ 2 years వరకు ఉంటుంది, ఇట్ ఈస్ బెస్ట్.
కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. స్కిల్స్ గెయిన్ చేసుకోవచ్చు, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు, ప్రాక్టీస్ సెషన్స్ బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్లేస్మెంట్ సపోర్ట్స్ ఇస్తున్నారా? ఇస్తున్నాం. 100% ఉందా? షూరా? షూర్ సార్. కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చా? అవ్వచ్చు. అది నాన్ ఐటీ అయినా సరే, ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే అందరికి ఈక్వల్ గానే ఉంటుందా? బాగుంటుందా? సేమ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీరు ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకున్నారంటే ట్రైనింగ్? జావా ఫుల్ స్టాక్. ఎందుకు దాని మీదే? దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జావా ఫుల్ స్టాక్. ఓకే, అవకాశాలు ఉన్నాయా? ఎక్కడెక్కడ ఉన్నాయి అవకాశాలు వాటి మీద? లైక్ జావా ఫుల్ స్టాక్ అంటే లైక్ వెబ్ డెవలప్మెంట్ కి అయినా ఛాన్స్ ఉంటుంది, లైక్ జావా డెవలపర్ అయినా ఛాన్స్ ఉంటుంది కాబట్టి. వన్ వర్డ్ అబౌట్ కోడ్న్యాన్ అంటే ఏం చెప్తారు? బెస్ట్.